వచ్చేస్తున్నాయి. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారయ్యా? ఏదో బియ్యం భయం ఇస్తే మా ఏదో మీ సహాయం చేసుకుంటారు కదా. మా పిల్లల చూడు ఎట్ట ఏ డిపార్ట్మెంట్ రాలేదు, మా ముర ఎవరు ఆలకించట్లేదు. ఇక్కడ మేము తెల్లవారులు నీళ్లలో బురదలో కూర్చొని ఉన్నాం. పైనుంచి వాన పడుతుంది. ఏ ఎంఆర్ఆ పట్టించుకోలేదు, ఏ డిపార్ట్మెంట్ పట్టించుకోలేదు. మా పరిస్థితి ఏంది సార్? మీరు ఏం మీరు ఎట్లా చెప్తే అట్ట మేము వింటాం. నీళ్ళు వచ్చినాయి, పడుకోవడానికి దావలేదు. అన్నం నీళ్ళు లేవు, మాకు పరిస్థితులు బాగలేవు. మీరు పట్టించుకోకపోతే మేము ఇబ్బందులు పడతాం సార్. ఎవరు పట్టించుకోవడం లేదు మమ్మల్ని, ఎవరు పట్టించుకోవట్లేదు. రోడ్లు లేవు, నీళ్ళలో ఉండము. మా పరిస్థితులు గమనించి మా పరిస్థితులు గమనించి మమ్మల్ని దయచేసి అందరూ కూడా మీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ మా సంఘానికి వచ్చి మమ్మల్ని అంతా ఆదరిస్తేనే మేము తట్టుకోగలుగుతాం. లేకపోతే మాకు నీళ్ళల్లో మేము బుర్తలు తెల్లవారులు మా బాధలు కాదు. మాకే సహాయం అందట్లేదు సార్. ఇక్కడ దయచేసి డిపార్ట్మెంట్ మొత్తాన్ని పంపించి మమ్మల్ని అందరూ ఆదరించాల్సిన బాధ్యతలు మీకు ఉన్నాయి సార్. అది మేము అంతకన్నా మేము చెప్పాలి. దయచేసి మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక్కడ మా పరిస్థితులు సాగలేవు. రేత్రి పూలు కూర్చోనున్నాము. మా ఇళ్లలో పూరీలేను, ఇళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి. అన్నం నీళ్ళు లేక కూర్చోనున్నాం సార్. మీరే పట్టించుకోవాలి మా ఇబ్బందులు. ఓకే, మీరు ఏంటంటే ఎవరైతే ఒక ఇల్లు 2 ఇల్లు 3 ఇల్లు ఎవరైతే ఇబ్బంది పడున్నారో వాళ్ళ నీళ్ళకి వాళ్ళు సచివాలయానికి రమ్మన్నారు కాబట్టి అడుగుతుంటే అసలు మీకు ఇల్లు ఉండేది కాదు. మనోళ్ళు కూడా ఇల్లు వదిలిపెట్టుకోలేక అంటున్నారు కాబట్టి చెప్పారు సార్. ఇతను కూడా అందరం కూడా కేకేసి డబ్బులు బయటకు రాలేదు కాబట్టి మా దొత్తు వల్ల వీళ్ళు బయటకు రాలేదని ఇంకా మీరెవరు రమ్మన్నారో మీకు అంత మాకు ఉదయం చూస్తా అన్నారు. మీ వల్ల కాదు సార్. అది వీళ్ళు రాలా వస్తారని అనుకున్నాం, వీళ్ళు రాలా. దాన్ని బట్టి మేము చెప్పుకున్నాం సార్. అంతే సార్. ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు ప్రతి అధికారి ఇప్పుడు చెప్తున్నాం కాబట్టి ఏ ఇబ్బంది వచ్చినా సార్ వాళ్ళని మేము మాట్లాడతాం. ప్రతి అధికారి మీకు అందుబాటులో ఉంటారు. ఇప్పుడు అందరికి కూడా స్టోర్ 1వ తేదీ వస్తుంది, ఇప్పుడే మొదలుపెట్టి ఇచ్చేస్తున్నారు. మరో వాళ్ళందరూ పోయి తెచ్చుకోమనండి. మీకు ప్రతి దానికి అధికారులు అందుబాటులో ఉంటారు. ఇక్కడ ఇప్పుడు హెల్త్ వాళ్ళు కానీ ఏదైనా ఆరోగ్యపరమైన సమస్యలు కానీ హెల్త్ ఉన్నారు, మేడం ఉన్నారు. తర్వాత పశు సంబంధికి ఏదైనా పశువులకు సంబంధించిన ఏదైనా ఇబ్బందులు అయినా ఉన్నారు. తర్వాత విఆర్ఓ సెక్రటరీ ప్రతి ఒక్కరు మీకు అందుబాటులో ఉంటారు. మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళు చెప్పండి. వీటన్నిటికి మించి మన ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక చొరవతో, వెంకటకృష్ణారెడ్డి గారు ప్రత్యేక చొరవతో దీని మీద వారు కూడా ప్రత్యేక అధికారులతో కూడా ఉదయం లేసి మాట్లాడారు. అక్కడ ఏందో పరిస్థితిని చూడమన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఏ ఇబ్బంది వచ్చినా ప్రభుత్వము ఎమ్మెల్యే గారు మీకు అందుబాటులో ఉండే విధంగా చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఇంకా మాత్రం ఏదో చెప్పాం కానీ ఇంకెవరు చెప్పినా ఎవరు చేసినా డైరెక్ట్ సార్లే కలుసుకుంటాం. మాత్రం చెప్పకు. నా సలహాది నా సర్వీస్ లోనే చెప్తున్నాను. ఏదో పర్పస్ చేసాం కాబట్టి ఇంకెలాంటి ఎవరు చెప్పినా మేము ఎవరు చెప్పం సార్. వస్తే సారోళ్ళు కలుసుకుంటాము. సారోళ్ళు ఏదన్నా కాదంటే అప్పుడు వేరే విషయం. అప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళండి. ప్రభుత్వ అధికారులు దేనికి ఉండేదా? ప్రజలకు సేవ చేయడానికి.